కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మీ గృహాలలో ఈ లైవ్ చూస్తూ అందరూ కూడా కళ్ళు మూసుకుని తలలు వచ్చి మోకరించినట్లయితే ప్రార్థనతో మనము ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. బహున్నతుడా దయగలిగిన మా తండ్రి, ఉదయకాల సమయము మీ సన్నిధి పట్టిన ప్రభా మమ్మల్ని ప్రేమించి ఈ జూన్ నెలలో మీరు ఇచ్చిన ఈ మొదటి పునరుద్ధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా అయ్యా, మరి ఈ కార్యక్రమాన్ని పాటలతో ప్రారంభిస్తూ ఉన్నాను నాయన. ప్రారంభం నుంచి పాటలు పాడే బిడ్డలను అలానే మా తండ్రి ఆరాధన వాక్యము చెప్పి మీ దాసులను కూడా మీరు బలపరిచేసి చట్టం మరుగుపరచమని అయ్యా, అనేకులు కూడా నా ప్రభావ లైవ్ చూసి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి సహాయం చేయండి. ఏ దృష్టిని గలిబిలి చేయకుండా సహాయం చేయమని మీ ఆశీర్వాదము దీవెన మరి వీక్షిస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డ మీద ఉంచమని, మంచి సమయం అనుకూలత దయచేయమని మీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. కార్యములు జరిగించి ఈ కార్యక్రమమున తండ్రి ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. గత నెలంతా కూడా దేవుడు కాపాడి ఈ చివరి పరిశుద్ధ దినమున ప్రభు సన్నిధిలో చేరి ప్రభు యొక్క నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ చక్కని ఆధిక్యతకే దేవునికి వందనములు చెల్లిస్తున్నా. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుతూ ప్రభు యొక్క నామాన్ని ఘనపరచుకుందాము.
నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ మాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా
కొరకే దేవా అరచేతిలోని నన్ను చిక్కుకుంటివి, నీకంటే పాపలా నన్ను కాయచుంటివి. అరచేతిలోని నన్ను చిక్కుకుంటివి, నీకంటే పాపలా నన్ను కాయచుంటివి. నీ దృష్టిలో నేనున్నాగా ఇలలోనే దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తాం.
సాజీవుడవైనా యేసయ్యా దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి.
స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. నిజమే కదా, ఆయన చేసిన మేలుకి, ఆయన చేసిన ఉపకారాలకి మన బ్రతుక కాలం అంతా ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించిన ఏమిచ్చి ఆయన రుణం తీర్చలేం కదా. నిజంగా ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్యకాలను బట్టి అందరం కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు ఆరాధన మీరు తోడుగుండి నడిపించినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాం. ముందు జరుగుతున్న సమయం అంతా కూడా ప్రభు పరిశుద్ధాత్మ దేవ మీరు మా మధ్యలో నడిపించవచ్చు. నీకే మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఉదయకాల సమయము ఈ లైవ్ను చూస్తున్న మీ అందరికీ మరొకసారి నా వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ సన్నిధిని మాతో ఉంచిన ప్రపంచం నెలలో మరొక ఆదివారం మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించి మేము పొందుకోమని, మీ దాసులను కూడా బలపరిచి వాడుకోమని, ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ ద్వారా మాట్లాడడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యముల నుంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం ఒక మాట మనం చదువుకుందాం. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యములను చేయవాడు, ఆయనే సింహముల నుండి ఈ దానియేలును రక్షించను అని వ్రాయించెను. ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే రాజైన దర్యావేషు ఈ మాటలను వ్రాయిస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, అతను దానియేలును సింహాల బోనులు వేసేది. దానియేలుకున్న ఒక అలవాటు ఏంటంటే, అతను రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. 3 మారు ప్రార్థన చేస్తాడు. ప్రియారా, ప్రార్థన చేయటం అనేది ఆయనకు అలవాటు అన్నమాట. అయితే ఎవరు కూడా, ఏ దేవునికి ఎవరు కూడా ప్రార్థనలు చేయకూడదని అక్కడ ఒక చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో దానియేలుకున్న అలవాటును బట్టి ఇదంతా కూడా దానియేలు కోసమే చేయించేది. అయితే దానియేలుకున్న అలవాటు ఏంటంటే, అతను రోజుకు 3 సార్లు ప్రార్థన చేయ అలవాటు కనుక దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. వెంటనే అతను తీసుకుని వెళ్ళి సింహంలో బోరులో పడవేశారు. సింహాల బోరులో వేసిన తర్వాత దానియేలును ఏ సింహం అనేది కూడా దానియేలు మాత్రం ముట్ల. దేవుడు ఆజ్ఞివ్వలేదు, ఏ హాని చేయలేదు, ముట్టలేదు, ఆజ్ఞివ్వలేదు, ఏ హాని కూడా చేయలేదు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాక్యములు జ్ఞాపకం చేసుకుంటే ఉదయాన్నే దానియేలు సింహాల బోరులో ఉన్న దానియేలును రాజుని దర్యావేషు వెళ్ళి చూశాడట. చూసి ఈ మాటలు రాస్తా ఉన్నాడనమాట. ఏ ప్రభుత్వంలోనైనా, ఒకవేళ ఏ రాష్ట్రంలోనైనా దానియేలు దేవుణ్ణి సేవించాలి, దానియేలు దేవుణ్ణి ప్రార్థించాలి, దానియేలు దేవుణ్ణి పూజించాలి. అందుకనే ఆయన ఏమంటాడంటే, వాక్యంలో ఆయన విడిపించువాడును రక్షించువాడనే ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన విడిపించువాడు, ఆయన రక్షించువాడు, పరమందు భూమి మీద సూచక్రియలు ఆశ్చర్య కార్యములు చేయవాడు. పరలోకములో కానీ భూమి మీద కానీ సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయగలవాడని దానియేలును బ్రతికించిన విధానమును చూసి, సింహముల నోళ్ళ ఆ మోయించిన విధానమును చూసి ఈ రాజు ఈ మాటలను రాయిస్తా ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ అంటే ప్రభుత్వాలు కానీ, దేశం కానీ, రాష్ట్రాలు కానీ దానియేలు దేవుణ్ణే సేవించాలన్నాడు. పిల్లరా, దేవుడి బిడ్డలారా, అంటే రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పరమందైన భూమి మీదైన సూచక క్రియలు చేయగలిగిన, రక్షించగలిగిన దేవుడు. ఓకే, అయితే మనము దేవుడి సన్నిధిలో పిల్లరా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేవుడి వాక్యంలో కీర్తనలు 21:8 చదువుకుందాం. నీ హస్తము నీ శత్రువులు అందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. ఆయన దక్షిణ హస్తం అనేది ఒకటి, ఆయన హస్తం అంట శత్రువులను చిక్కించుకుంటుందంట. ఆయన హస్తం అంట ఆయన ద్వేషించు వారందరినీ కూడా చిక్కించుకుంటుందంట. సౌలు గురించి మనకు బాగా తెలుసు.
సౌలు ఆ పడిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉంటే సౌలు అన్నాడు, ప్రభా నువ్వు ఎవడవి అంటాడు. అంటే ఇప్పుడు సౌలును చెక్కించుకున్నాడు. ఆయన హస్తము అంత బలమైనదన్నమాట, అంత బలమున్నదన్నమాట. మన హస్తము వలన ఒకేలా కొన్ని పనులు జరగవచ్చు, కొన్ని పనులు జరగకపోవచ్చు. ఒకేలా హస్తం అనేది బలహీనంగా ఉండొచ్చు. కానీ ఆయన హస్తం అనేది ఎలాంటిది? ఆయన హస్తము బలమైనదని వాక్యం సరిస్తూ ఉంది. సామెతల్లో ఒక మాట ఉంటుంది, 3:16లో ఒక మాట ఉంటుంది పిల్లరా. సామెతల్లో 3:16లో కుడి చేతిలో దీర్ఘాయువును ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నమాట ఆయన హస్తములో. అంటే ఇప్పుడు ప్రభు మాటల మీద మనము, దేవుని పిల్లలుగా ఉన్న మనము, ఆయన హస్తం అనేది మనకు తోడుగా ఉండాలి. ఆయన హస్తం అనేది సూచక క్రియలు చేస్తుంది. ఆయన హస్తం అనేది అంటే గొప్ప కార్యాలు కూడా చేస్తుంది. ఆయన హస్తం అనేది మనల్ని స్వస్థపరుస్తుంది. ఆయన హస్తం అనేది మనకు తోడుగా కూడా ఉంటుంది అనమాట. యెషయా గ్రంథంలో 49లో 16 వచ్చిన ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడుము నా అరచేతి మీదనే నేను చెక్కి ఉన్నాను. అరచేతిలోనే చెక్కున్నాడంట దేవుడు మనల్ని. ఆయన అరచేతి మీద ఏం చేసిందంట? ఆయన చెక్కి ఉన్నాడంట. ఇప్పుడు ఆయన అరచేతిలో చెక్కిన తర్వాత ఇక అరచేతుల నుంచి ఎవరైనా మనలను కొనిపోవాలన్నా, ఒకవేళ తీసుకుని వెళ్ళాలన్నా చాలా కష్టం. అంటే ఇప్పుడు దేవుని పిల్లలుగా దేవుని మాటలు వినే మనము, ఆయన హస్తము మనకు తోడుగా ఉండాలి. ఆయన హస్తము అంటే మనకు సహాయం అనేది మనకు కావాలి. ఒకవేళ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆయన హస్తం అనేది మనకు తోడుగా ఉందా? నూతన నిబంధనలలో అపోస్తుల కాలంలో 11:21 వచనంలో ఉంటుంది. అక్కడ స్టెఫను మరణము తర్వాత కొంత గలిబిలి అనేది అక్కడ జరిగింది. ఆ జరిగిన తర్వాత కొంతమంది అక్కడ ఉన్న దేవుని బిడ్డల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెదిరిపోవడం అనేది జరిగింది. అక్కడ సువార్త ప్రకటించే వారికి పిల్లరా, సువార్త చేసే వారికంట అక్కడ వాక్యంలో ఏముందంటే, ఆ సువార్త చేసే వారికి దేవుని హస్తము తోడుగా ఉన్నది అని ఉన్నది బైబిల్లో. అపోస్తుల కార్యములు 11:21 దేవుని వాక్యంలో ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనక, ప్రభు హస్తము తోడై ఉండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ప్రభు హస్తము తోడుగా ఉన్నది గనకనే సింహాల ఊరిలో ఉన్న దానియేలును దేవుడు సింహాలకు అప్పగించలేదు. ప్రభు హస్తము తోడుగా ఉన్నది కనుకనే వాక్యం వింటున్న మనము ప్రియులారా ఇక్కడ దేవుని వాక్యాన్ని చదువుకుంటే వారు దేవుడు ప్రభు హస్తము తోడుగా ఉన్నది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు దగ్గర తిరిగారంటే సువార్త పరిచర్య ఘనముగా జరిగింది. కొంత గడిబిలు ఉన్నప్పుడు కూడా అక్కడ సువార్త పరిచర్య, ఆ సువార్త చేసే వారికి ఆయన హస్తమంట తోడుగా ఉన్నదంట. ఈరోజు ప్రభు పిల్లలుగా మనము కూడా అట్టి పరిశుద్ధ హస్తము నా మీద వచ్చినట్లుగా చేయి ప్రభువా, నీ హస్తము నా మీద ఉండాలయ్యా, నీ హస్తము నాకు తోడుగా ఉండాలయ్యా. అంటే దేవుని పిల్లలుగా పిల్లలు మనమున్న అంటే కలవరపడని విశ్వాసగా మనం ఉండాలి. కలవరపడని విశ్వాసగా మనం ఉండాలి. శ్రమలో ధైర్యముగా ఉండాలి. మనం ధైర్యముగా ఉండాలి. అంతేకాకుండా దైవాజ్ఞను శిరస్సు వహించే వారిగా మనం ఉండాలి. దానియేలు ఆ విధంగా వహించాడు కనుక అతను కలవరపడలేడు, ధైర్యంగా ఉన్నాడు కనుక ప్రభు హస్తం అతనికి తోడుగా ఉండి రక్షించింది. ఈ రోజున దేవుని పిల్లలుగా ఉన్న మనము ప్రభు సన్నిధిలో మనము కూడా నాకు అడగాలి, ప్రభా నీ చేతి అయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచయ్యా, నీ చేయి నా మీద ఉంచయ్యా, నీ చేతి ద్వారా నాకు గొప్ప కార్యాలు చేయి ప్రభువా అని ప్రభువును మనము అడిగేవారిగా మనము కూడా ఉండాలి. దేవుని పిల్లలుగా పిల్లగా ఒకవేళ ఈ రోజున మనము ఎలా ఉన్నాం ప్రభు సన్నిధిలో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనాన్ని, అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఈయన ఎవరంటే సంసోను. ఫిలిస్తీన్లు ఇతనికి శత్రువులుగా ఉన్నారన్నమాట. ఇతను వెంటాడుతూ ఉన్నారు, సంసోను ఎక్కడ దొరుకుతాడు. ఆ ప్రాంతంలో సంసోనికి పరిచయం ఉన్న వాళ్ళని ఏం చేశారంటే ఆ తల్లిని బిడ్డను కూడా చంపేశారు, తండ్రిని బిడ్డను కూడా చంపేశారు. ఆ తర్వాత సంసోను ఎక్కడ దొరుకుతాడా, వీలైతే సంసోన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో
సంసోనికి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఒక ఎముక దొరికింది. ఆ ఎముక ఏంటంటే పచ్చి ఎముక. దేవుని వాక్యంలో ఉన్నది కదా, మనం చదువుకున్నాం కదా. ఏమున్నదంటే ఆ యొక్క గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని జైసాస్ కొడితే 1000 మంది మనుషులు చంపేసిందంట. ఎంత గొప్ప విషయం అండి! 1000 మంది మనుషులు చంపడం అంటే ఏమన్నా చిన్న విషయమా? సంసోను బలవంతుడు. దేవుని ఆత్మ సంసోను మీదకు వచ్చింది. అంటే ఇప్పుడు మన జ్ఞాపకం ఈ సంఘటన లేహి అనే స్థలంలో జరిగిందనమాట. లేహి అంటే అర్థం ఏంటంటే దవడ ఎముక అని అర్థం అనమాట. లేహి అంటే అర్థం ఏంటంటే దవడ ఎముక అని అర్థం అనమాట. అతనికి పచ్చెముక దొరికింది. దవడ ఎముకతో గాడిద పచ్చెముకతో ఏం చేసిందంటే 1000 మంది చంపేశారు. కారణం ఏంటి తెలుసా? దేవుని ఆత్మ, దేవుని హస్తము, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈ రోజున ప్రభు మాటలు వినే మనం పిల్లగా, దేవుని పిల్లలుగా ఉన్న మనము, దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. ఆయన హస్తం మనకు కూడా తోడుగా ఉన్నది. ఆయన చెయ్యి మనకు కూడా, మన కుడి గాని ఎడమ గాని ఒకేలా మన ప్రక్కన, మన చుట్టూ కూడా. అంటే ఇశ్రాయేలులకు దేవుడు ఏ విధంగా పగలు రాత్రి తోడుగా ఉన్నారో అలానే ఆయన హస్తం అనేది కూడా, ఆయన కుడి హస్తం మనకు తోడుగా ఉన్నది. దానియేలును రక్షించినట్లుగా నిన్ను కూడా రక్షించగలిగిన దేవుడైన ఆయన చెయ్యప్పుడు కూడా బలహీనము కాదు. ఆయన చెయ్యప్పుడు కూడా కొరచ కాదు. ఆయన చేయనప్పుడు కూడా దాచుకునే దేవుడు మాత్రము కాదు. దేవుని వాక్యములు కొన్ని విషయాలు మనము కొంచెం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 39వ కీర్తన 3వ వచనం ఒక మాట మనం చదువుకుందాం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. ఇంకొక మాట కూడా చదువుకుందాం. 31:10 కూడా చదువుకుందాం. నా బ్రతుకు దుఃఖముతో వెండపుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుకుతో నా ఏళ్ళు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోయేను, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోయిన ఎముకలు క్షీణించుచున్నవి. దేవుని వాక్యంలో దావీదు ఈ విధంగా రాస్తా ఉన్నాడు. నా దోషమును బట్టి నా బలం పాపమును బట్టి, ఆయన చేసిన దోషములను బట్టి, పాపాన్ని బట్టి బలం అనేది తగ్గిపోతుందంట. అంతేకాకుండా తర్వాత రెండో మాట ఏముందంటే నా ఎముకలు క్షీణించడం అంటే ఎండిపోతుంది. ఆయన క్షీణించడం అంటే ఎండిపోవటం దావీదు చేసిన దోషాన్ని బట్టి. మనకు తెలుసు ఆ విషయము. ఈ రోజున ఎండిపోవడానికి కలిగిన కారణం ఏంటంటే దోషము, లేదంటే పాపము. దేవుని పిల్లలుగా దేవుని మాటలు వింటున్న మనం కూడా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఎండిపోవుటకు కారణం ఏమిటి? దావీదుకేమో దోషము, పాపము కారణమని అతను మాటలు రాస్తా ఉన్న వాక్యాన్ని. దేవుని పిల్లలుగా ఒకవేళ నీకు కుటుంబ సమస్యల వల్ల ప్రార్థన వాక్యం లేక పచ్చిగా ఉండే నీవు ఎండిన స్థితికి వచ్చావా? అంతేకాకుండా జీవము గలవానిగా చేయి అని ప్రభుని ప్రార్థించాలి. నన్ను జీవము గలవానిగా చేయి ప్రభు అని ప్రభుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కారణం ఏంటంటే ఆయన జీవం ఇచ్చే దేవుడు. ఎండిన ఎముకలకు జీవం ఇచ్చే దేవుడు ఆయన. ఎండిన ఎముకలకు జీవం ఇచ్చే దేవుడు. ఎండిన ఎముకలు అనగా మనము దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే నిర్జీవులు. ఎండిన ఎముకలు ఎవరు అంటే నిర్జీవులు. అంతేకాకుండా మరి దేవుని వాక్యంలో మొండివారు. అంతేకాకుండా ఎవరంటే తెక్క మనుషులు ఉంటారన్నమాట కొంతమంది ఎండిన ఎముకలు అంటే. అంతేకాకుండా అన్యాయస్తులు, మన జ్ఞాపకం చేసుకుని స్వార్థపరులు, అవినీతి పరులు. అంటే ఎముకలు బ్రతకగలవా? ప్రభుని బ్రతికించమని మనము అడగాలి. ఈ ఎముకలను ఖచ్చితంగా ప్రభు బ్రతికిస్తాడు. ఈ ఎముకలను బ్రతికించమని ప్రభుని ఏం చేయాలి? మనము అడగాల. ఆయన మనల్ని విడిచే దేవుడు కాదండి. కొంచెం మనము చరిత్రలోకి వెళితే, వాక్యంలోకి వెళితే జకరియా గ్రంథము 12:10 ఒక మాట మనం చదువుకుందాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను నుంచు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి, ఒకడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమే ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించుచు ప్రలాపింతురు. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను మించు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను కుమ్మరింపగా, ఆయన బిడ్డల మీద విజ్ఞాపనము చేసే ఆత్మను కుమ్మరిస్తాడంట దేవుడు. కరుణను మించే ఆత్మను ఆయన బిడ్డల మీద దేవుడు కుమ్మరిస్తాడంట. ఆయన విడిచే దేవుడు మాత్రము కాదు.
కొన్నిసార్లు మనం కూడా కొన్ని పరిస్థితుల్లో కొన్నిసార్లు సోమరులుగా, ప్రార్థన చేయలేని వారుగా, అలసిపోయిన వారిగా ఉన్నప్పుడు మళ్ళా దేవుడు మనలో కులిపి ఆయన ఆత్మను మనల్ని కుమ్మరించి మళ్ళా ప్రార్థన చేయడానికి దేవుడు మనకు అవకాశం అనేది ఇస్తాడనమాట. దేవుడు అంటాడు కదా, నేను వాక్యములో విజ్ఞాపనము చేసే ఆత్మను కుమ్మరిస్తానని సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజున ప్రభు పిల్లలకు మనం గమనించాలి, మనం అడగాలి దేవుణ్ణి, నా పట్ల కరుణ చూపయ్యా, నా మీద విజ్ఞాపనం చేసే ఆత్మను కుమ్మరించయ్యా అని దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఆయన మనకు సహాయం చేసే దేవుడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, అడగవలసిన వాటిని అడగకుండా అడగకూడని వాటిని ఏం చేస్తామంటే ఆయన అడుగుతాం అన్నమాట. దేవుని బిడ్డలు ఒకవేళ విజ్ఞాపనం చేసే ఆత్మ ఒకవేళ నీ మీద అంటే నీలో ఉందో లేదో కానీ ఒకవేళ లేకపోతే ఈ మధ్యాహ్నం దేవుణ్ణి అడగాలి. విజ్ఞాపన చేస్తున్నావా? మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయగలుగుతున్నావా? మనుషులందరి కొరకు, రాసుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈ భయంకరమైన మరి ఆందోళన కలవరంతో ఉన్న ఈ దేశం కొరకు, ప్రపంచాల కొరకు అనేక మంది చనిపోతూ ఉన్నారు, భయంకరమైన బలహీనతలతో బాధపడతా ఉన్నారు. నువ్వు విజ్ఞాపనము చేయగలుగుతా ఉన్నావా? చేస్తున్నావా? నా మీద కృమ్మరించయ్యా నీ ఆత్మను, నీ కరుణ నా మీద కృమ్మరించయ్యా అని ప్రభుని అడగలుగుతున్నావా? ఈ మధ్యాహ్నం ఖచ్చితంగా అడగాలి. ఆ భారం ఉన్నదా? గమనించండి, ప్రార్థన గుంపులో ఉన్నావా? ప్రార్థన సహవాసంలో ఉన్నావా? విజ్ఞాపనము చేసే వారితో నువ్వు ఉన్నావా? డ్రాప్ అయిపోతున్నావా? అన్ని విషయాలకి మనకి సమయం ఉంటుందండి, కానీ విజ్ఞాపన చేయడానికి సమయం అనేది, ఇతరులను గురించి ప్రార్థించడానికి మనకి ఏముండదండి, సమయం ఉండదు. చాలా మంది ఏదో ఒక వంక పెట్టేసి డ్రాప్ అయిపోతూ ఉంటారు. ప్రార్థన గుంపులో నుండి, ప్రార్థన సహవాసంలో నుంచి, ప్రార్థన పరులతో నుండి ఏం చేస్తారంటే దూరం అయిపోతూ ఉంటారు. దేవుని అడగాలి మధ్యాహ్నం, అయ్యా విజ్ఞాపనం చేస్తే ఆత్మను నా మీద కుమ్మరించయ్యా. నీ కుటుంబం కొరకు నువ్వు చెయ్యాలి, నీ సంఘము కొరకు నువ్వు చెయ్యాలి, నీ సహోదరుల కొరకు నువ్వు చెయ్యాలి. నశించే ఆత్మల కొరకు దేవుడి మీద ఉంచిన భారమును బట్టి నువ్వు విజ్ఞాపనం చేసే వ్యక్తిగా ఉండాలి. అది చేయాలంటే ఆయన బాణము ఆత్మ మన మీద కుమ్మరించాలి. ఈ రోజులో చాలా మందికి ఏమైపోయిందంటే కుదుపుగా ఉన్నది, తక్కువైపోయింది, చేయలేకపోతున్నారు. నువ్వు ప్రభుని మళ్ళా అడగాలి. దేవుని బిడ్డ నువ్వు మేలుకోవాలి. దేవుని వాక్యం వింటున్న మనము ఇదే జకర్యా గ్రంథంలో 10వ అధ్యాయం 8వ వచనం ఒక మాట మనం చదువుకుందాం. నేను వారిని విమోచించి ఉన్నాను గనక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. విమోచించడం అంటే ఆయన మనలను రక్షించి ఉన్నారు గనక మన కొరకు ఆయన సొంత రక్తమును మన కొరకు వెలగా చెల్లించేది గనక, ఆయన సొంత రక్తమును, ప్రాణమును ఆయన మన కొరకు ఇచ్చి ఆయన విమోచించేది గనక వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈల వేసి పిలుస్తాడంట. ఎట్లా పిలిచేది? ఈల వేసి పిలిచి సమకూరుస్తాడంట దేవుడు. ఆయన విడిచిపెట్టాడు, ఖచ్చితంగా ఆయన పిలిచే దేవుడు కదా. ఇక్కడేమో కానీ పల్లెటూర్లలో ఈల వేస్తాడండి, ఇట్లా 2 వేలు కూడా నోటిలో పెట్టి ఈల కొడితే ఇక్కడికి వెళ్ళి మొత్తము ఎంతనే చాలా దూరం వినపడుతుంది అనమాట, అంత పెద్ద శబ్దం అనమాట. మరి అలాంటప్పుడు మనుషులు ఈల వేస్తే అంత శబ్దం ఉంటుంది కదా, మరి దేవుడు ఈల వేస్తే ఎట్లా ఉంటుంది? దేవుడు విజిల్ కొడితే ఇంకెలా ఉంటుంది అంటే ఇంకా బలంగా ఉంటుంది అన్నమాట. ఆయన పిల్లలనంట ఆయన ఈల వేసి పిలిచి సమకూరుస్తాడంట. మునుపు విస్తరించినట్లు మళ్ళీ ఏమైందంట, విస్తరిస్తూ ఉంటాడంటండి. ఖచ్చితంగా ఆయన విస్తరింపచేస్తానని దేవుని వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారనమాట. దేవుని పిల్లగా ఒకవేళ ప్రభు పిల్లలుగా ఉన్న మనం ఈ రోజున దేవుని మాటలు వింటున్న మనము పవిత్రమైన పెదవుల నుంచి ఏ స్థలంలో సాక్ష్యము పోయిందో, ఒకవేళ ఏ స్థలంలో మన సాక్ష్యమైతే పోయిందో అదే స్థలంలో మంచి పేరు, మంచి ఖ్యాతి తేగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందరం చెప్తాం, దేవునికి స్తోత్ర. ఏ స్థలంలోనైతే ఒకవేళ మనం ఒక త్రాగుబోతుమని, ఒక వ్యభిచారమని, ఒక దొంగమని, ఒక చెడ్డ మనిషిమని ఒకవేళ మనకి ఎక్కడైతే మన సాక్ష్యము పోయిందో అదే స్థలంలో దేవుడు మళ్ళా మన
ప్రార్థన అనేది మనము చేయాలి. దేవుని వాక్యము ఒక మాట చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం ఒక మాట చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలుకి ఈ మాట ప్రకటన చేయము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దోషము నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. ఆయన అన్యజనులలో దోషము నొందిన ఆయన పరిశుద్ధ నామము నిమిత్తము ఏం చేస్తారంట? చేయబోయే దానిని ఆయన చేస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు కనుక ఆయన చేయకుండా ఉండడు. ఎక్కడ అవమానం జరిగిందో, ఎక్కడైతే మనకు ఒకేలా బాధలు ఉన్నాయో, సాక్ష్యం పోయిందో, అదే స్థలంలో దేవుడు మనకి ఏంటంటే పేరు, ఖ్యాతినిచ్చే దేవుడు. ఖ్యాతినిచ్చే దేవుడు. ఈ రోజున వాక్యం విని మనము నమ్మకముతో ప్రార్థన చేస్తే అవన్నీ కూడా మన అయితే అన్నమాట. అందుకే నువ్వు నమ్మకంతో ఏం చేయాలి? ప్రార్థన చేస్తే నీవును. ప్రార్థన చేస్తున్నామా? దేవుని పిల్లలుగా చూసారా? ఈ రోజున మొదటిగా ప్రియులారా, మన జ్ఞాపకం చేసుకుంటే చెయ్యి దానియేలును సింహాల బోనుల నుండి బయటికి తీసుకొచ్చింది. దానియేలు గ్రంథం అంటాడు కదా, భూమి మీద ఆయన సూచక్రియలు చేయగలిగిన దేవుడు. దానియేలు గ్రంథాన్ని ఆ మాట చదువుకుని మనం ముగించేసుకుందాము. ఆయన విడిపించువాడును రక్షించును వాడునయ్యుండి పరమంతును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయన విడిపించి రక్షించి పరమందు భూమి మీద సూచక్రియ చేసే దేవుడు. నువ్వు నమ్మకముతో ప్రార్థించాలి. ప్రార్థన చేస్తున్నాం. దేవుని మాటలు దీవించును గాక. అందరు కళ్ళు మూసు. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో, అయ్యా నీ తోడు కావాలయ్యా, నీ అరచేతులు నన్ను చెక్కు ప్రభువా, నీ చేతి నీడలో నన్ను దాచు ప్రభువా, దానియేలుని ఎలాగా నీ చేతితో రక్షించేవో ప్రభువా, నన్ను కూడా రక్షించు నాయన. ఎండిన నా స్థితిని అయ్యా ఇదిగో తండ్రి నాయనమని అయ్యా దవడ ఎముకతో ప్రభువా, నాయన 1000 మందిని సంసోను చంపాడే, అతనికి తోడుగా ఉన్నారు ప్రభువా, మీ హస్తం అతనికి తోడుగా ఉన్నది నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయనా అయ్యా, ఒకవేళ నేనేమైతే పొడుగొట్టుకున్నాను, నాకు ప్రార్థన ఆత్మనివయ్యా, విజ్ఞాపనము చేసే ఆత్మనివయ్యా, నీ కరుణ నా మీద చూపు నాయన. ఒకవేళ నా వల్ల నీకు ఏదైనా అవమానం కలిగిందని క్షమించు ప్రభువా. ప్రార్థన చేస్తున్నా. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఇంతవరకు నీ మాటలు విన్నాము నాయన. నీ చేతి సహాయము వలన ఏమేమి జరుగుతాయో ప్రభువా, అలానే నాయన మీ సహాయం, మీ చేతి సహాయం మాకు అవసరం. నమ్మకంతో మీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి, నీ సహాయం పొందుకోవడానికి మమ్మల్ని రక్షించు నాయన. భూమి మీద పరమందులో భూమి మీద నువ్వు అయా సూచక క్రియలు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు దర్యావేషు ద్వారా దానియేలు విషయంలో తెలియచేసిన దేవుడు అయ్యా. ఈ భూమి మీద కూడా తండ్రి ఎదుగో మా దేశములనైనా ప్రపంచములనైనా ఏ రాష్ట్రంలో ప్రభా అయ్యా ప్రతి దేశంలో కూడా ప్రభా మీ సూచక క్రియలు చేయనైనా. భయంకరమైన వ్యాధి కరోనా అనే వ్యాధిని అయ్యా బంధిస్తున్నామని ఆయన మీరు స్వస్థపరచు తండ్రి. మీ సూచక్రియలు జరగాలి ప్రభా. మీకు వందనాలు ఆయన. వాక్యం ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మనల్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నా. వాళ్ళ హృదయాలలో ఈ వాక్యం ఎందుకంటే ఫలింపులు దయచేసి వాక్యానుసారమైన జీవితాలు మీద బట్టి ముఖ్యంగా ప్రభా యోసేపు బ్రదర్ని స్వస్థపరచున్నాయన, వాళ్ళ అమ్మను కూడా లక్ష్మమ్మను కూడా స్వస్థపరచున్నాయన. ఇంకెవరు మా మందిరంలో బలహీనంగా ఉన్నారు, ప్రతి ఒక్క బలహీనంగా ఉన్న బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నా. సమస్యలతో ఉన్న వాళ్ళని విడిపించండి. సాతాను ద్వారా బంధించబడిన వారిని విడిపించండి. ఆహారం లేని వారికి, వస్త్రం లేని వారికి కృప చూపు నాయన. మా హైదరాబాద్ పట్టణాన్ని కాపాడయ్యా. సంఘం చుట్టూ కూడా మీ భద్రత కాపుదల, మీ కంచె నుంచి మా సహవాసమును దీవించు తండ్రి. మా సంఘమును కూడా దీవించు నాయన. యోగుకుంచిన కంచెను భద్రత నుంచి ఎవరికి ఏ కరోనా బలహీనతను రాకుండా భద్రత చేయ ప్రభా. ఈ పరిచయంలో ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, మీకు మహిమ, మీ దాసుల కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని
యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీవేనా దేవుడవు, నీవేనా రాజువు, నీవేనా అధికారి, నీవేనా ఉపకారి. నీవేనా దేవుడవు, నీవేనా రాజువు, నీవేనా అధికారి, నీవేనా ఉపకారి. నీవే నా ప్రాణం యేసు, నీవే నా గానం క్రీస్తు. నీవే నా సర్వం యేసు, నీలోనే ఆనందం క్రీస్తు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. చంటి బిడ్డవలె నన్ను కంటికి రెప్పలా కాయుచున్న మా తండ్రి, కృతజ్ఞత స్తోత్రము. సంటి బిడ్డవలె నన్ను కంటికి రెప్పలా కాయుచున్న మా తండ్రి, కృతజ్ఞత స్తోత్రము. నీ ప్రేమ కరుణ నిత్యము నాపై నుంచుము. కడవరకు నీ సాక్షిగా నన్ను నిలుపుము యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్యము సహాయము సన్నిధి మోకరించిన ప్రతి బిడ్డకును, ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకును, వాక్యమిత్తిన దాసునికి, సంఘము సహవాసానికి ఆయన నిత్య కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం, యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి లయం, తండ్రి మీ కార్యం నిరంతరము జయం కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మీ అందరికి వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ఈ క్రింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తే మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. మీరు తెలియచేయాలని నేను మీకు ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మరొకసారి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.